కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలో ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘం నేతలు సీఎంకు వివరించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారంతో ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో లబ్ధి కలుగుతుందని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికీ మరువలేమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఉద్యోగులు పనిచేయాలని సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ ప్రసాద్, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, నాసా ప్రసాద్ సహా సిపిఎస్, పిఎస్యు, ఉద్యోగుల అసోసియేషన్, గురుకుల సొసైటీలు, డిఎస్సి 2003 ఉపాధ్యాయుల సంఘానికి చెందిన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం 4వ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రాష్ట్ర భవిష్యత్ ఆర్థికాభివృద్ధి, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల కల్పన, ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆకర్షణ, పర్యావరణ పరిరక్షణ అనే ప్రధాన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ, డేటా సెంటర్ల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, యువతకు భారీ ఉపాధి అవకాశాల కల్పన అనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోంది. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, సుస్థిర అభివృద్ధి అనే అంశాలలో ఏపీని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే మళ్ళీ ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి వెళ్ళి వారికి కావాల్సిన రా మెటీరియల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం రాకోకుండా మన రాష్ట్రంలోనే ఒక క్లస్టర్గా, అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతి యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. మరి ఇంత దూరదృష్టితో ఇంత ఆలోచన చేస్తూ ఉంటే ప్రతిపక్షం ప్రతిదానికి కూడా ఏదో ఒకటి అంటకట్టడం, ఏదో పొల్యూషన్ అనో లేకపోతే ఏదో పర్యావరణం దెబ్బతింటుందనో రకరకాల అభూత కల్పనల్ని, అబద్ధాలని ప్రచారం చేసి ఈ అభివృద్ధిని కూడా మరి రాష్ట్రానికి ఏదో వ్యతిరేకంగా ఉన్నట్లు సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. డేటా సెంటర్స్ ఆఖరికి ఈ పొల్యూషన్కి సంబంధించిన విషయంలో కూడా మరి సింగపూర్ గవర్నమెంట్తో ఒక టైప్ చేసుకుని ఎన్విరాన్మెంటు, ఈ పొల్యూషను వీటన్నిటిని కూడా ఏ విధంగా ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా భవిష్యత్తులో ఆ వచ్చిన ఇండస్ట్రీస్ మూలంగా ఎటువంటి పర్యావరణ సమస్యలు తలెత్తుకోకుండా ముందు నుంచే చర్యలు తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. డేటా సెంటర్స్ అందరూ కూడా విపరీతంగా ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నదే. ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ గురించి 3,936.2 కోట్ల పెట్టుబడి, 540 మందికి ఉపాధి లభించే ఇండస్ట్రీ. ఇంగోట్స్, సిలికాన్ వేఫర్ మాడ్యూల్ తయారీ తిరుపతిలో ఏర్పాటు చేయబోతూ ఉంది. అదేవిధంగా ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కి వారు ఏర్పాటు చేస్తున్న ఎస్టాబ్లిష్మెంట్కి రోడ్స్, పవర్ సప్లై, డ్రైన్స్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 1,95 లక్షల ఆర్థిక సహాయం. ఇది హౌసింగ్ ప్రాజెక్ట్. రాష్ట్రంలోని మచిలీపట్నం మరియు రామాయపట్నం పోర్టుల పరిమితులను క్రమబద్ధీకరిస్తూ కేంద్ర ప్రభుత్వ నూతన నౌకాశ్రయ చట్టాల ప్రకారం సవరించిన నోటిఫికేషన్లను జారీ చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏంటంటే
కృష్ణా జిల్లా మచిలీపట్నం అవకాశం యొక్క అధికార పరిధిని మరియు రేవు సరిహద్దులను శాస్త్రీయంగా పునర్వివేచించడానికి అంగీకారం తెలపడమైంది. ఈ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి కాంపోనెంట్స్ తయారీకి కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేట్ పరంగా సాఫ్ట్వేర్ అయ్యి తయారు చేయడానికి కానివ్వండి, ఈ క్వాంటమ్ రిలేటెడ్ బిజినెస్ చేయడానికి 11 సంస్థలు ముందుకొచ్చాయని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో దాదాపు 100 కోట్ల నుంచి 50 లక్షల వరకు కూడా మరి పెట్టుబడి పెట్టే సంస్థలు ముందుకొచ్చినాయి. ఇది రాబోయే రోజుల్లో యువతకి చాలా గొప్పగా ఉపయోగంగా కూడా ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతానికి మరి వ్యాపారాత్మకంగా కూడా ఈ రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. వైసీపీ హయాంలో 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి లూటీ అయిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన జీపీఎస్ ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన వివరించారు. పోలవరం మట్టి దోపిడీపై 2022లోనే ఏఎన్జీటీ 2023లో హైకోర్టులో కేసు నమోదయ్యిందని ఆయన తెలిపారు. దమ్ముంటే ఈ లూటీపై సిబిఐ ఈడీ విచారణకు వైసీపీ నేతలు సిద్ధపడాలన్నారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పోలవరం కుడి కాలువలో మట్టి లూటీ జరిగిందని, ఇది నిజమని, కానీ అది వైసీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు. సాక్షి పేపర్లో ఫేక్ కథనాలు ప్రచురించి అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. 2 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి దోపిడీ ప్రచురించారని, కానీ వైసీపీ హయాంలో 2 కోట్ల మధ్య లూటీ అయిందని స్పష్టం చేశారు. దోపిడీ ఫోటోలను చూపిస్తూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మట్టి లూటీలో మాజీ ఎంపీకి 180 కోట్లు, వైసీపీ జిల్లా అధ్యక్షుడికి 250 కోట్లు వెళ్లాయని వివరించారు. గూగుల్ టెక్అవుట్ ఆధారాలను తీస్తే వైసీపీ నేతల పాపాలు బయటపడతాయన్నారు. దమ్ముంటే ఈ లూటీపై సిబిఐ ఈడీ విచారణకు వైసీపీ నేతలు సిద్ధపడాలన్నారు. గతంలో తెలుగుదేశం తిండి తిన్న నేతలు ఇప్పుడు లోకేష్ను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలని చంద్రబాబు నాయుడు తాపత్రపడుతుంటే జగన్ కన్నీళ్లు మిగులుస్తున్నారన్నారు. అన్ని అబద్ధాలు ప్రచారం చేసిన కోర్టు రికార్డులు, గూగుల్ ఆధారాలు చెరిగిపోవన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసే తీరుతామని స్పష్టం చేశారు. అబద్ధ కట్టుకథల ప్రచారం ప్లస్ అడ్డంగా దొరికిపోతారు. ప్రతిసారి ఒక ఫేక్ కథనం వదలటం, అడ్డంగా దొరికిపోవటం వీళ్ళకి మామూలే. నిన్న ఒక ఫేక్ పత్రిక, జగన్ రెడ్డి పత్రిక, ఒక ఫేక్ న్యూస్ హెడ్లైన్గా పోలవరంలో కట్టప్పల లూటీ. ఎస్, నిజమే, లూటీ. ఈ ఫోటో కూడా నిజమైన ఫోటోనే. నేను కూడా చెప్తున్నా, నిజమైన ఫోటోనే. లూటీ జరిగిన మాట ఈ ఫోటోలో చూస్తుంటేనే తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈ ఫోటోలో చూస్తే మీ అందరికీ కూడా ఎగ్జిబిట్ నెంబర్ 1గా ఇచ్చాం. ఈ ఎగ్జిబిట్ నెంబర్ 1లో వాళ్ళు రాసిన మాటలు, ఫోటో నిజమైన ఫోటో. ఈ ఫోటో యొక్క మెయిన్ ఫోటో నా దగ్గర ఉంది. వాళ్ళు లూటీ జరుగుతున్న దాని ఫోటో ఇది. ఈ ఫోటో 9/2/2023లో తీసిన ఫోటో. ఆ రోజు జరిగిన ఫోటోలో నిన్న సాక్షి పేపర్ మెయిన్ పేపర్లో వీళ్ళు లూటీ జరుగుతున్నారు అని చేశారు. నిజమే, నీ ఫోటో నిజం, లూటీ జరిగిన మాట నిజం. 2023లో జరిగిన ఈ ఫోటో. దీంట్లో కూడా చూస్తే జీటీఆర్ అంటే ఎవరు? జీటీఆర్ లారీల దగ్గర మీద పేరు జీటీఆర్ అంట. మరి లారీలు కూడా అక్రమ దోపిడీ చేసింది నిజం. ఎవరి జీటీఆర్? ఏమి కథ? ఏమిటి దోపిడీ? అసలు వాళ్ళు రాసిన కథనం ప్రకారం అయితే 2 లక్షల క్యూబిక్ మీటర్స్ లూటీ జరిగిందన్న. కానీ 2 లక్షల కాదు, 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ప్రజాధనం లూటీ అయ్యింది. అప్పుడు ప్రభుత్వ అధికారులకి పట్టిస్తే, ప్రజలు చెబితే, ఆ రోజు ప్రభుత్వాధికారులు దాన్ని ప్రభుత్వాధికారులు ఆ రోజు పట్టించుకోకపోతే అప్పుడు హైకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఏమని? 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడి కాలువ వల్ల మనకి దోచేశారు, దొంగలు దోచేశారు 2023లో అని. ఆ 2023లో దోచేసిన హైకోర్టులో కేసు కాగితాలు మీకు ఇస్తున్నాం. అంతేకాకుండా
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు 2022లోనే ఫైల్ అయింది. పోలవరం కుడికాలం వల్ల 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి దోసేశారు అని. నిజమే, నువ్వు రాసింది నిజమే కదా. డ్యూటీ జరిగిన మాట నిజం. 2 లక్షలు కాదమ్మా, 2 కోట్లు జరిగినాయి. ఓ ఫేక్ మనుషులు. కానీ టైం ఇప్పుడు 2023. సరే, నేనేదో 2 లక్షల తీసేశాను అన్నారు, మరి ఫోటో కూడా లేదు. ఇవన్నీ కూడా కాకుండా గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, గూగుల్ టేక్అవుట్లో విత్ జీపీఎస్లతో గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, ఇవన్నీ కూడా ఆ రోజు తీసిన ఫోటోలు చూడండి. జీపీఎస్ మ్యాప్ సెంటర్ మొత్తం కూడా పోలవరం కుడి కాలంలో జరిగిన ఫోటోలు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మను కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులకు వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి తోఖాన్ సాహు తెలిపారు. अपाञ्जोत्रपठेदसः तमहमस्मामुष्यायणाय तेजसे वीर्याय गृह्णामि मुष्यायणाय प्रजननाय गृह्णामि अपाञ्जो लक्ष्म्यो रसः ध्यायत्वाय गृह्णामि शरणागतदीनात्मपरित्राणपरायणे సాయి కృష్ణ అదృశ్యం కేసులో అరెస్టైన మాజీ సీఐ నాగరాజు వైద్య పరీక్షల నేపథ్యంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. నాగరాజుకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ అయిన వెంటనే ఆయన్ను పోలీసులు సంబంధిత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అందరూ ఉంటాడు మధ్యలో. హలో
క్లియర్ చేయించండి. సార్ కొంచెం సైడ్ సార్ కొంచెం సైడ్ సిగ్నల్ హోల్డ్ చేసి కంప్లీట్ లెఫ్ట్ స్ట్రైట్ కాలి స్ట్రైట్ కాలి బాబు మీకు పైకి వచ్చేయండి అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. 2004కు ముందు వివిధ శాఖల్లో ఉద్యోగాల్లో చేరిన సిబ్బందికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయంతో సుమారు 11,000 మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందనున్నట్లు పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానం అమలుతో ప్రతి ఉద్యోగికి సేవా ప్రయోజనాల పరంగా గణనీయమైన లాభం చేకూరనుందని, ఉద్యోగుల దీర్ఘకాలిక భద్రతకు ఇది ఎంతో ఉపయోగపడే నిర్ణయమని రామకృష్ణ వెల్లడించారు. చారిత్రక నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం కలిసి. ఏదైతే 2004 నోటిఫికేషన్కి ముందు ఉద్యోగంలో జాయిన్ అయ్యి వివిధ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు సిపిఎస్ కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో తీసుకురావడానికి ఆప్షన్ ఇవ్వడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైనా కానీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. దీనికి కారణం 2017లో ఇదే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ మంజూరు చేయటం దేశ చరిత్రలో లేని విధంగా ఫస్ట్ టైం మన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2017లో సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ మంజూరు చేయడం జరిగింది. తద్వారా ఈరోజు 16 లక్షల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు సిపిఎస్ ఉద్యోగులు ఎవరైనా చనిపోయిన పక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫ్యామిలీ పెన్షన్ కూడా మంజూరు చేస్తూ 2017లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అది ఏ దేశ చరిత్రలో కూడా ఫస్ట్ టైం మన రాష్ట్రం సాధించిన ఘనతగా చెప్పుకుంటాం. ముఖ్యంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కానీ ఈ రోజున దీనివల్ల 11,000 మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు దీనికి హర్షాక వ్యతిరేకాలు తెలియజేస్తున్నారు. వాళ్ళ జీవితం ఈరోజు చాలా సుదినంగా భావిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు కానీ. ముఖ్యంగా దీని ద్వారా ప్రతి ఉద్యోగికి సుమారు 3.3 crores వాళ్ళ సర్వీస్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక ఉద్యోగికి 3 కోట్ల రూపాయలు ఈ సర్వీస్ అనంతరం కూడా చెల్లించే పరిస్థితి. ఇంత ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ ఈ 11,000 కుటుంబాలకి ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి పెద్దగా ఉండి ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరూ హర్షాక వ్యతిరేకాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ సుమారు 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు మాకు పెట్టి గత ప్రభుత్వంలో మాకు చాలా ఇబ్బందులు గురి చేసిన సంఘటన మీకు అందరూ తెలిసిందే. ఈ 2 సంవత్సరాల్లో 20,000 కోట్ల పైగా పాత బకాయిలు పెండింగ్ బకాయిలు చెల్లించడం పాటు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ విషయాల్లో కానీ ప్రమోషన్ విషయాల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో సానుకూలంగా పనిచేస్తున్నారు. జిఏడి సెక్రటరీస్ కానీ ఈ విషయంలో చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.